మోదీ కేబినెట్ లో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనని ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కార్పొరేటర్గా, రెండోసారి చేసినప్పుడు ఎంపీగా అయ్యారు. ఇప్పుడు మూడోసారి ఏకంగా ఆయన మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. మీకు ఎలా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సామాన్య కార్యకర్తగా నేను ప్రారంభించినటువంటి ఈ పొలిటికల్ లైఫ్ ఈరోజు జాతీయ స్థాయికి రావడం, కేంద్ర మంత్రి పదవి బాధ్యత ఇవాళ తీసుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది. ముఖ్యంగా ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా అమిత్ షా గారికి, జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విశ్వాస నమ్మకంతో వారి బాధ్యతలు అప్పచెప్పారో తప్పకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చి వారి నేతృత్వంలో నిజంగా పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం రావడము నా కరీంనగర్ పార్లమెంట్లో కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయడం, ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం అందించడం, రెండోసారి పార్లమెంటు సభ్యునిగా నన్ను దాదాపు 2 లక్షల పైగా ఓట్లతో గెలిపించడం, అన్నీ కూడా నిజంగా కరీంనగర్ ప్రజలకు కూడా రుణపడి ఉంటాను. నేను కార్యకర్తలు రుణపడి ఉంటా. కాబట్టి ఒక మంచి బాధ్యత అప్పచెప్పిన బట్టి దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో అది పార్టీకి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, దాంతోపాటు కార్యకర్తలను కాపాడుకోవడానికి, పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటా ఒక వేదికగా ఆలోచించే ప్రయత్నం చేస్తాను. నిన్న ప్రధాని గారు ఒక విందు ఇచ్చారు మీ అందరికంటే. మధ్యాహ్నం మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఏం చెప్పారు మీకు? ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అది పార్టీ ఇంటర్నల్ మీటింగ్. అది అనేక సూచన మంచి విషయాలు చెప్తారు. ఏ విధంగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం ప్రజలు కష్టపడి గెలిపించారు కాబట్టి ఒక లక్ష్యం అని కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. దానికి అనుగుణంగా అందరు టీం కలిసి పనిచేద్దామని చెప్పి మంచి సూచనలు ఇచ్చారు. వారు తప్పకుండా వారు ఉన్న ధైర్యంతోనే ఇవాళ మంత్రివర్గం కానీ, ఇవాళ ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఒక ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. కాబట్టి ఆయన నేతృత్వంలో పనిచేయడమే అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మంచి సూచనలు ఇచ్చారు, మంచి సలహాలు ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేము ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి వారు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారికి మార్గదర్శనంలో, వారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా మంచి పేరు తెచ్చుకొని మా ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దాంతోపాటు దేశానికి మంచి పేరు రావాలి, ప్లస్ మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు, కార్యకర్తలు కూడా ఒక మంచి గుర్తింపు, మంచి పేరు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక నమ్మకం, విశ్వాసంతో మాకు ఓటేసారు ప్రజలు. కాబట్టి ఆ ఓటుకు విలువ తీసుకురావాలి, అంతే ఆలోచనతో ఉండాలి తప్ప మాకు ఓటేసిన ప్రజలకు విలువ తీసుకురావాలి, ఓటుకు విలువ తీసుకురావాలి, అంతే తప్ప హేళన చేసే విధంగా, వాళ్ళను తలదించుకునే విధంగా చేసే ప్రయత్నం మేము ఎట్టి పరిస్థితుల్లో చేయము. కాబట్టి గతంలో అదేవిధంగా మంచి ఆలోచన ముందు పోయినాం, ఈసారి కూడా మంచి ఆలోచనతో ముందు పోయే ప్రయత్నం చేస్తాం. మీకు అధ్యక్ష బాధ్యతలు, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పుడు పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించగలిగారు. ఇప్పుడు ఈ కేంద్ర మంత్రిగా బాధ్యతల ద్వారా పార్టీని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? తప్పకుండా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. ఇది మంత్రి పదవి రాగానే ఏదో అహంకారంతో ఉప్పొంగడం కాదు. మరి దీన్ని పార్టీని ఏ విధంగా శ్రద్ధ చేయాలి, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష్యం అనుకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు దానికి ఉపయోగపడే విధంగా గతంలో క్షేత్రస్థాయిలో ఏ విధంగా కష్టపడి పనిచేస్తామో ఈసారి కూడా ఇంకా ఎక్కువ కష్టపడి పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. పార్టీ స్ట్రెంథన్ చేయడము, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము మా వంతు సహకరించడము, తప్పుడు ఆ దిశగా మేము ప్రయత్నం చేసి ముందు పోయే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా తెలంగాణలో పార్టీని విస్తరించడం, బలోపేతం చేయడం దిశగా తన ప్రయత్నం ఉంటుందని బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.